చేస్తున్నారు. ఓకే. సో అప్డేట్ అవుదాం అని ఇక్కడ వరకు వచ్చారు. అవును సార్. సో నా కానీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ కంటే వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉండేటి సార్. క్లయింట్స్ దగ్గర ఎక్కువ ఉండే. దగ్గరనే ఎక్కువ ఉండేది. వాటి పేరు కూడా నాకు తెలియకపోయేది. అప్పుడు అనిపించేది సార్, నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అనే ఇక్కడ వరకు వచ్చిన. వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి నాకు. చేయించుకునే వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. చేయించుకునే వాళ్ళకన్నా కూడా ప్రొడక్ట్స్ మీ దగ్గర ఎక్కువ ఉండాలి. నా దగ్గర కంటే వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉండేటి. కానీ ఫినిషింగ్ మాత్రం బాగా ఇచ్చేదాన్ని సార్. వెరీ గుడ్. మరి ఉన్న వాటితోనే మంచి ఫినిషింగ్స్ వచ్చేది. మరి మీరు చేస్తున్నప్పటికి నాలెడ్జ్కేను ఇప్పుడున్న నాలెడ్జ్, ఇప్పుడు అసలు అది నేను చేసిన మేకప్పే కాదు సార్. అది అసలు మేకప్పే కాదు. ఇక్కడికి వచ్చి చేసి నేర్చుకునేది. ఇప్పుడు నాకు సార్ నిన్న మేకప్ చేసిన తర్వాత నా కళ్ళలో నుండి వాటర్ వచ్చినాయి సార్. మీ మోడల్ పోర్ట్ఫోలియో అయిపోయిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, వాటర్ వచ్చినాయి కళ్ళలో. సంతోషం. ఇది కదా నేను మేకప్ చేయాలి అని. ఇప్పుడు మీ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి మేకప్ చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవ్వచ్చు? ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. నేను మళ్ళీ భయం లేకుండా చేయగలుగుతా ఇప్పుడు. అప్పుడైతే కొంచెం ఒక భయం, అయ్యో నాకేం తెలియదు అని. కానీ ఈవెంట్స్ అయితే వచ్చేటి, ఫినిషింగ్ చూసి ఈవెంట్స్ అయితే వచ్చేటి. ఎందుకంటే ఆల్రెడీ మీరు మెహందీ ఆర్టిస్ట్ కాబట్టి మీకు ఒక సర్కిల్ ఉంది. సో దాని ప్రకారంగా ఈవెంట్స్ వచ్చేది. సో అప్పుడు ఉన్న కాన్ఫిడెంట్ లేదు. ఇప్పుడైతే కనుక ప్రాపర్గా మంచి కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు. క్లయింట్ అంతా అయిన తర్వాత మిర్రర్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఉంటారు. అంతకుముందు మిర్రర్ ఇవ్వాలి అంటే సార్ అప్పుడు అసలు ప్రోడక్ట్ చూపించడానికి కూడా నాకు షేమ్ అనిపించేది వాళ్ళకి. నా దగ్గర కంటే ఎక్కువ వాళ్ళ దగ్గరే ఉండేది. దాని పేర్లు అడిగినా నాకు తెలియకపోయింది. అంటే నేను హడావిడి చేసేదాన్ని. వాళ్ళని వాయిస్ క్లోజ్ అనుకుంటూ ఉండేదాన్ని, చూపించకపోయేదాన్ని అసలు. ఇప్పుడైతే ఇంకా వాళ్ళు ఏం అడిగినా చెప్పేస్తా ధైర్యంగా. ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్ దేనికి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, స్కిన్ టోన్, స్కిన్ స్ట్రక్చర్, ఫోర్ హెడ్ లైన్, ఫ్రంట్ హెయిర్ స్టైల్, బ్యాక్ హెయిర్ స్టైల్ వచ్చింది సార్ నాకైతే నా మీద. ఇప్పుడు ఎక్కడికి కాదు, ఇక్కడే కాదు, వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు చేయగలరు. ఏమీ రాకముందే ఒక స్టేట్ లో చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఎక్కడికి కళ్ళు మూసుకొని వెళ్తా సార్. ఒక్క క్షణం కూడా నేను భయపడను చేయడానికి. కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా, చేసేస్తా. మీ ఏరియాలో ఎలాంటి ఈవెంట్స్ వచ్చినా మా ఏరియాలో ఒక్కరు కూడా లేరు సార్ నేర్చుకున్న వాళ్ళు ఇలా ప్రాపర్ గా ప్రో మేకప్ ఆర్టిస్ట్ లేరు. నేనే ఇప్పటికే 3 బుక్ అయినాయి సార్ పెళ్ళిళ్ళు. వెరీ గుడ్. అది నాకు నమ్మకం ఉంది సార్. ఒక 2 ఈవెంట్లు వస్తే అయిపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు మస్తు భయపడ్డా సార్. నేనైతే ఫుల్ భయపడ్డా. అసలు ఇన్ని డబ్బులు పెడుతున్నా కదా, అంత కొత్త వాళ్ళు ఉంటారు, భయంతో. ఆ భయం ఉందా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? మీరు ఆల్రెడీ హాస్టల్స్ లో సార్, మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఇంకో అకాడమీలో కాల్ చేసి మాట్లాడినా. వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడలే నాతోటి. మీ వీడియోస్ చూస్తుంటా సార్, మీరు ఎంత ప్రశాంతంగా మాట్లాడతారో. నేను వచ్చింది ప్రామిస్ చెప్తున్నా, మీ మాటలకే ఇంత ఎక్స్ప్లెనేషన్ మనకు అర్థమయ్యేలాగా చెప్తారు అన్న ధైర్యంతో వచ్చారు. ఇప్పుడు ఏదైతే మీరు మీ ఇమాజినేషన్స్ ఊహించుకొని వచ్చారో అవన్నీ కూడా కరెక్ట్ అని అనిపించినాయా? కరెక్ట్ అనిపించింది సార్. నేను వేరే దాంట్లోకి పోతే ఇంత నేర్చుకుందో లేదో తెలియదు, కానీ బాగా అనిపించింది సార్. బాగా నేర్పిరు. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.